మహాసమాధి. స్వామి 40 సంవత్సరాల కాలం ఈ విధంగా శ్రితజన రక్షాధురణ్యులై తిరువణ్ణామలలో జీవితం గడిపారు. ఇట్లుండగా ఆయనకు విదేహ కైవల్యంపై మనసు పోయింది. ఈ విషయం చూచాయిగా శుభలక్ష్మ తెలుపని స్వామి ఒకరోజు, చాలా కాలంగా నిన్ను ఒక విషయం అడగాలని అనుకున్నాను. ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పావంటే ఆ విధంగా చేయాలని ఉన్నాను. జనం నాకు ఒకటే తొందర కలిగిస్తున్నారు. నేను ఇప్పుడు ఉండే విధంగానే ఉండనా, లేదా ఏదో కొత్త కుటీరమో పర్ణశాలను వేసుకొని అక్కడ యోగాభ్యాసం చేయటమా అని పాల్గొవటం లేదు. నువ్వు ఏమంటావు అని అడిగారు. శుభలక్ష్మకు ఆ ప్రశ్నలోని సంకేతం తెలియలేదు. అందుచేత ఆమె, మీకు పైన వేసిన అంగవస్త్రం జారిపోయినా తెలియదే, మీకు కుటీరం తక్కువైంది కాబోలు, ఉన్న చోటనే ఉండి యోగాభ్యాసం చేయండి అని బదిలిచ్చింది. కానీ స్వామి శుభలక్ష్మను వదలలేదు. చూసినప్పుడంతా అదే ప్రశ్న వేసేవారు. ఒక మారు విసిగి, మీకు కొత్త కుటీరంపై అంత అభిలాష ఉంటే అట్లాగే ఒకటి నిర్మించుకొని యోగం ఆరంభించండి అని చివరికి అంగీకరించింది. అవునవును, నేను అదే చాలా కాలంగా అనుకుంటూ ఉన్నాను, నువ్వు అదే మాట చెప్పావు అని దరహాసంతో ఏదో పెన్ని దొరికిన వాళ్ళ వలె స్వామి వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి ఆ ప్రశ్నలు వేయటం నిలిపేశారు. స్వామి విదేహ కైవల్యం కోరినట్లు శుభలక్ష్మి వాక్యే పరమేశ్వరి అనుగ్రహంలో భావించినట్లు అర్థమవుతుంది. ఈ ఉదంతం జరిగిన కొన్నాళ్ళకి పొరుగురి వారు కొందరు వచ్చి స్వామికి అభిషేకం చేయాలని సంకల్పించారు. ఆ సన్నాహంతో స్వామికి కేశ సంస్కారం కావించి అభిషేకాన్ని పూనుకోగా స్వామి, నాకు స్నానం వద్దు, జ్వరం రావచ్చును అని అన్నారట. భక్తి కూడా ఒకప్పుడు మోడ్యంగా పరిణమిస్తుంది. వారు ఆయన చెప్పిన మాట వినలేదు. తెచ్చిన పన్నీరు బుడ్లన్నీ ఆయన శిరస్సుపై కుమ్మరించి శివలింగానికి అభిషేకం చేసినట్లు బిందెలతో బావి నుండి నీరు తెచ్చి తలపై కుమ్మరించసాగారు. పొరుగురి వారికే స్వామి ఇంత సొంతమైతే ఉన్న ఊరి వారు అవకాశాన్ని వదులుకుంటారా? వారు ద్వినీకృతోత్సాహంతో పాల్గొన్నారు. అభిషేకం కోసం కాసిన జనం లంకాదహనం నాటి హనుమంతుని తోకవలే పెరిగింది. ఈ అభిషేకము స్వామివారికి నిజంగానే కైవల్యమైంది. అభిషేకోత్సవం పూర్తయ్యేసరికి నూతిలో నీరు పూర్తిగా వినియోగమైంది. దాని తర్వాత ఒంటిని తుడిచి విభూతి పూసి నూతన వస్త్రాలతో స్వామిని అలంకరించి ఒక ఫోటో కూడా భక్తులు తీశారు. ఆనాటి సాయంత్రమే స్వామికి జ్వరం ప్రారంభించింది. ఎట్టి మహనీయులకైనా దేహత్యాగానికి ఒక కారణం ఉండాలి కదా. ఎంత జ్వరమున్నను స్వామి దినచర్యలో మాత్రం మార్పు లేదు. వరుసగా 40 రోజులు జ్వరం వదలకుండా కాసింది. స్వామి చిక్కి చెల్లిమైపోయినారు. జ్వరోధృతికి తాడుకోలేక ఒకరోజు చిన్న గురుకులు ఇంటర్వ్యూ మీద పడిపోయినారు. గురుకులు స్వామి పరిచయం చేయసాగాడు. ఊరివారికి ఈ విషయం తెలియగానే తండోపతండంగా జనం రాసాగారు. తిరువణ్ణామలై వృత్తికోత్సవానికి వచ్చే జనాన్ని మించిపోయింది ఈ జనం. స్వామి అనుయాయులలో వైద్యులు చాలామంది కలరు. వైద్యం ఏమైనా ఉపకరించునేమో అని వారు ఉత్సాహపడ్డారు. కానీ మందు పుచ్చుకోరు, ఆహారం తీసుకోరు. ఇట్లుండగా శ్రీ బివి నరసింహస్వామి నారాయణ శాస్త్రికి స్వామి విషయంగా ఉత్తరం రాశారు. ఉత్తరం అందిందే తడవు నారాయణ శాస్త్రి తిరువణ్ణామలై వచ్చి చేరారు. అంతవరకు కండు కూడా తెలవక పడుకున్న స్వామి నారాయణ శాస్త్రిని తన కరుణాభంగ వీక్షణాలతో చూశారు. శాస్త్రి ఒక నారింజ పండును స్వామి సమర్పించగా 10 రోజులుగా ఏ ఆహారం తీసుకొని స్వామి దాన్ని వలిచి ఒక తొనను వేలుతో చిదిమి వాసన చూసి వదిలిపెట్టారు. వాన చినుకులు, తడిగాలి, గులుకులు శాలువాను తెచ్చి స్వామికి కప్పాడు. స్వామి ఏమీ చెప్పక ఊరుకున్నారు. కొంతసేపటికి స్వామి లేచి ఆ శాలువాతోనే ఆలం వైపు తూలుతూ నడిచి వెళ్ళారు. ఎక్కడ కింద పడిపోనో అని వెంట నారాయణ శాస్త్రి, మాణిక్య స్వామి వెళ్ళారు. తోవలో ఒక గుంటలో వానే నిలిచి ఉంది. స్వామి చూడగానే అందులో దిగి మోకాలో నీటిలో కూర్చున్నారు. స్వామిని చూసులకు జనం రాసాగారు. ఈ సందడిని భరించలేక ఆ గుంటలోనే పడుకున్నారు. రాత్రి 8 గంటల వరకు ఊరి వారందరూ దూరంగా నిల్చొని స్వామిని వదలకున్నారు. రాత్రి కాగానే వారితో పాటు మాణిక్య స్వామియు వెళ్ళిపోయినారు.
నారాయణ శాస్త్రి మాత్రము స్వామి వద్దనే నుంచుని ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు స్వామి గుంట వదిలి బయటకు వచ్చి తడిగుడ్లతో గురుక్కులింటికి నడిచి వచ్చి మళ్ళా పడకలో అట్లే పడుకున్నారు. బివి నరసింహస్వామి సుందరాకాండ పారాయణ చేసిన ఉపకరించునేమో అని సలహా ఇచ్చారు. వెంటనే నారాయణ శాస్త్రి పాలన ప్రారంభించారు. కానీ స్వామి దేహస్థితిలో ఏ విధమైన మార్పు లేదు. సుబ్బలక్ష్మమ్మ స్వామిని దర్శించినప్పుడు సుబ్బలక్ష్మి చూశావా అని ప్రశ్నించారు. అప్పటికి కానీ సుబ్బలక్ష్మమ్మకు తను అడిగిన ప్రశ్నల సంగీతం తెలియలేదు. నేను చెప్పిన కుటీరము యోగాభ్యాసము ఇది కాదని ఆమె వాపోయింది. అది విభువానామ సంవత్సరం, మార్గశిర మాసం. స్వామి జననకాలమందు గురు శని శుక్రుడు మేష వృశ్చిక కుంభరాశుల్లో ఉన్నట్లే స్వామి విదేహ కైవల్యమునకు నిశ్చయించుకున్న శుక్రవారము ఉదయం కూడా అదే రాశులలో ఆసనులేరి స్వామి పద్మాసనంలో కూర్చున్నారు. 40 సంవత్సరాల కాలము తన మహత్వ ప్రదర్శనలకు క్రీడారంగంగా చేసుకున్న అరుణాచల క్షేత్రంలోని ఆది దంపతులను స్వామి తన హృదయంలో నిలిపి ఆనందస్ఫురణతో రోమాంచితులై గృహోర్మధ్యమున ప్రాణమావేశింపజేసి సనాతనులను విశ్వనియంతయు జ్యోతిర్మయుడును సర్వపోషకుడును అవు పరమేశ్వరుని విభూతిలో తన ప్రాణవాయుని కలిపారు. 40 ఏళ్ల కాలము స్వామి కరుణాశ్రవంతిలో ఓలన జనానీకమునకు అరుణాచలము రాముళ్ళైన అయోధ్య అయింది. వారి హృదయములు మోగపోయినాయి. వారి ముఖములు చింతామేఘం లావరించినవి. చీటుక మాటికి పసిపిల్లల తల్లివడిని చేరినట్లు స్వామి సజ్జం చేరే జనానికి ఇప్పుడు ప్రాపులేకపోయింది. జ్ఞాని అయి మౌని అయి జీవన్ముక్తుడై తిరువణ్ణామలై వీధిలో తిరిగిన స్వామి ఇప్పుడు ఎక్కడా? అరుణాచల సానువులలో అమ్మవారు ఈశ్వరుని ఉద్దేశించి తపస్సు చేసి అర్ధనారి అపీత కుచాంబ అని ప్రఖ్యాతిపరిచింది. స్వామి 40 సంవత్సరాల కాలం తపస్సు చేసి ఆ తప ఫలితంగా ఈశ్వరుని అర్ధాంగం గాక పూర్ణాంగంగా మారిపోయినా ఏమైనానేమి స్వామి భవ్య జీవితము మనకొక మార్గదీపిక. ఆయన బోధలు మనకు అనుసంధానం చేయతగినవి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్సు సదాశివో.